హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. అయితే ఇదేమంటే నిన్నటి లాగ్ అండి. ఇక్కడేమో హాల్ అయితే చాలా అంటే చాలా భయంకరంగా ఉందన్నమాట. అది కాకుండా మాకు హాల్లో ఏంటంటే ఇక్కడ అంతా బీరువా ఉండేది కదండి. అలాగే ఇన్వర్టర్ కూడా అటు సైడ్గా పెట్టేసి ఉండేవాళ్ళం మేము. అయితే బీరువానైతే ఇంకా యువతల వైపుకి సర్దేసరికి ఇక్కడంతా ప్లేస్ వచ్చేసింది. హాల్లో ఇక్కడంతా దుమ్ము అంతా ఉందండి. ఇది కాకుండా ఇక్కడ ఏమంటే పిల్లలు ఈ మధ్య స్కూల్కి వెళ్ళారు కదా, ఇంకా ఇక్కడంతా అయితే వాళ్ళు ఏంటంటే ఇంకెందుకులే డస్ట్, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏమంటే అక్కడ పెట్టేసేయటము. ఇంకా దాంట్లో అయితే అసలు తీస్తా ఉంటే కనిపించినవన్నీ బయటపడుతున్నాయి అనమాట. అంత ఇదిగా ఉన్నాయండి. అయితే ఇక్కడ ఇవన్నీ తీసేసి పేపర్లు ఇక్కడంతా దుమ్ము కూడా కొంచెం ఎక్కువగానే ఉందన్నమాట. పిల్లలేమో లేయలేదు, నేనేమో 5కి లేసాను. ఇంకా 5కి లేసి పనులు అయితే స్టార్ట్ చేశారు. ఎందుకంటే మళ్ళా ఈ హాల్ సర్దిన తర్వాత వంట కూడా చేయాలన్నమాట. అందువల్ల ఏంటంటే నేను ఇంక ఇదిగోండి ఈ పేపర్లు ఇవన్నీ తీసేసి ఇవన్నీ అయితే సర్దుతున్నాను. తర్వాత ఏంటంటే మా బాబు బుక్స్ ఉన్నాయి కదా, లక్కీవి, ఆ బుక్స్ కూడా ఏంటంటే వేసేసాను అనమాట. అయితే బుక్స్ ఏమో కొనటమేమో 6,000 అండి. వాటికైతే మరి ఘోరాతి ఘోరం అనమాట. 35 రూపీస్ వచ్చాయి. అంత ఘోరంగా ఉన్నాయి అనమాట. అసలు కనీసం ఏమంటారు ఇంట్రెస్ట్ కూడా రాలేదు. అలాగున్నాయి ఆ బుక్స్ మరీనండి. ఆ పిల్లలేమో ఆ బుక్స్ కూడా అసలు ఇప్పుడన్నా బెస్ట్ అండి, 4th క్లాస్ అయినా కానీ. అసలు 3rd క్లాస్ అయితే వాళ్ళకి ఇచ్చిన బుక్స్కి అసలు వాళ్ళు చదివే చదువుకు అస్సలు సంబంధం లేదనమాట. 4 సెమిస్టర్స్ అనేసి మొత్తం అయితే సెమిస్టర్ 1, 2, 3 అని పెట్టారండి. ఇక పిల్లలు కూడా కన్ఫ్యూజ్ అయిపోయి బుక్స్ కూడా పడేసుకున్నారనమాట. 3rd క్లాస్లో అయితే టీచర్స్ కూడా చెప్తే వాళ్ళు అదే అన్నారండి, అసలు మాకే అర్థం కావట్లేదండి, అసలు వీళ్ళ బుక్స్ అసలు పిల్లలకి ఏం అర్థం అవుతాయి అని చెప్పని మాట్లాడారనమాట. అయితే ఈ 4th క్లాస్లో వాళ్ళు ఏంటంటే 4 సెమిస్టర్లు కలిపి ఒక బుక్ గా పెట్టారు. అప్పుడు ఏంటంటే ఒక్కొక్క బుక్ అండి, అన్ని సబ్జెక్టులకి ఒక్కోటి సెమ్ 1, సెమ్ 2 అలాగ ఇచ్చారు. అసలుకి పిల్లలు కూడా కన్ఫ్యూజ్ అయిపోయేవాళ్ళు అనమాట. ఇంకా సెమ్ 1 అయిపోతే ఇంకా అది పనికిరాదంట. అలాగా బుక్స్ అన్ని ఇంక ఇంట్లోనే పడేసి వెళ్ళిపోయేవాళ్ళు. అంత ఘోరాతి ఘోరంగా ఉండేది. మళ్ళా బుక్స్ మోత. ఇంక ఈసారి అయితే బుక్స్ అన్ని కొంచెం బెటర్గానండి, తక్కువగానే వచ్చాయి. డబ్బులు మాత్రం తక్కువేం కాదండి, వాటికి తగ్గట్టే ఉన్నాయన్నమాట ఇప్పుడు డబ్బులు. ఇంకా తర్వాత ఏంటంటే బుక్స్ కూడా తీసుకొని నేను 1 వీక్ అవుతుంది బాబుకి. అయితే వాటికేమో అట్టలు అయితే వేయాలన్నమాట. వీడేమో అడుగుతా ఉన్నాడు, నాకేమో కుదరట్లేదు. ఇంక ఈ రోజు అయితే ట్రై చేయాలండి. ఎందుకంటే ఆ బుక్స్ కూడా ఏంటంటే మాసిపోతున్నాయి అనమాట. అయితే నేనేమో పోయినసారి బుక్స్ పోగొట్టేసుకున్నారు కదా బాబు, పోయినసారి కదండి, ప్రతి క్లాస్లో బుక్స్లు పోతూనే ఉంటాయి అనమాట. ఒక్కోసారి దొరుకుతాయి, ఒక్కోసారి దొరకవు. అంత పోయినసారి అయితే వాళ్ళ మేడం ఇచ్చింది వాడి బుక్ అయితే. ఇంకా అలా అడ్జస్ట్ అంటే మళ్ళీ అడిగామంటే వాళ్ళు బుక్స్ దొరకవంట. ఇంకా అప్పుడు తీసుకున్నప్పుడే ఆ బుక్స్ దొరికేది. ఇంకా తర్వాత అంటే దొరకవన్నమాట, తెప్పించుకున్నా కానీ దొరకవంట అండి. ఇంకా అలాగనమాట. అయితే నేనేంటంటే ఈసారి ఏంటంటే ముందు వైపు ఉంటుంది కదండి, వాటికి ఏంటంటే స్కెచ్ గీసేస్తాను అనమాట. స్కెచ్ అయితే పోదు కదా, ఇంకా పేర్లు రాసేస్తాను 4th క్లాస్ అట్లాగని చెప్పనేసి. ఇంకా ఇక్కడేమో ఇదంతా దుమ్ము చూసారా అసలు ఎంత చెత్త ఉందో. ఇంక ఇదంతా అయితే ఎత్తేయాలి. మళ్ళా వచ్చి వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయండి, కొన్ని ప్లాస్టిక్వి. అవి కూడా ఏంటంటే పిల్లలు వాటిని పిచ్చి పిచ్చిగా ఇంకా గీతలు ఇవన్నీ పడిపోయి ఉన్నాయన్నమాట. దాన్ని కూడా ఏంటంటే పడేయాలి. ఇంకా అందువల్ల ఏంటంటే దాన్ని కూడా పడేస్తాంలే అని చెప్పనేసి ఇంకా వాటిని కూడా అయితే పక్కన అయితే పెట్టేశాను అనమాట. మొన్న ఇన్వర్టర్లో వాటర్ పోసి ఆ బాటిల్స్ కూడా అలాగే ఉన్నాయి. ఇంక ఇదిగోండి ఇక్కడ ఇవన్నీ అయితే ఇవి నా ప్యాంట్లు అండి. ఇవి ఆల్మోస్ట్ చాలా అంటే చాలా చినిగిపోయి ఉన్నాయన్నమాట. అందువల్ల నేనేంటంటే వీటిని కత్తిరిద్దాంలే, కత్తిరించేసి ఇంక మసిగుడ్డలుగానో లేకపోతే ఇంకా ఏవైనా దుమ్ము అలా దులుపుదాంలే అని చెప్పనేసి ఇంకా వాటన్నిటిని అయితే కట్ చేస్తున్నాను అనమాట. కట్ చేసేసి పక్కన పెట్టేసుకుందాంలే అని ఇదిగోండి ఇలాగైతే కట్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ వాడేలేండి. ఇంకా నా పరిస్థితి బాగలేక చిరిగిపోయిన ప్యాంట్లే అలాగే వేసుకున్నానండి. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కదా, అసలు ఎప్పుడు కూడా వేసుకోలేదు. కానీ ఒక్కోసారి మన పరిస్థితులు అన్ని రోజులు ఒకలాగా ఉండవు కదండి. ఇంకా అలా అనమాట, ఈ రోజు ఉన్న రోజు రేపు ఉండదు. ఇంకా అలాగండి. ఇంకా సరే ఏం చేద్దాం, పరిస్థితులు తగ్గట్టు పోవాలని చెప్పని నేనైతే ఇంకా సర్దుకుపోతారనమాట. ఇవేంటంటే కొంచెం మెత్తగా కూడా ఉంటాయి కదా,
అనమాట క్లాత్. టీవీ గాని, ఇంకా టేబుల్స్ ఇలా దుమ్ము పట్టినప్పుడు వీటన్నిటిని తుడుస్తాంలే అని చెప్పని, ఇంకా వీటన్నిటిని ఏంటంటే ఇదేమో ఈ ప్యాంట్ బానే ఉంది కానీ సాగిపోయిందనమాట. బాగా సాగిపోయింది. అయితే ఆ ప్యాంట్ కొనేటప్పుడు మా పిల్లలు కూడా పుట్టలేదనమాట. అప్పుడు అప్పుడు కొన్నానండి. నా దగ్గర ఏంటంటే బట్టలనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి నాకు బట్టలనేవి ఎక్కువ చినిగిపోవు. కానీ ప్రెజెంట్ అయితే ఇప్పుడు బట్టలు కరువైపోయిందనమాట నాకు. సరేలే ఇంకా వదిలేసాను. అయితే ఇక్కడ ఈ డస్ట్ గిస్ట్ ఇవన్నీ అయితే తీసేసాననమాట. వాటన్నిటిని పడేయలేదు, ఒక పక్కన పెట్టేస్తున్నాను. ఇక్కడేమో నేను ఏదో వెతుకుతున్నానండి, అది కనిపించట్లేదు నాకు. ఈ బ్యాగ్స్ ఉన్నాయి కదా, ఈ బ్యాగులన్నీ ఒక దాంట్లో పెట్టేద్దామని, అదేమో మార్నింగ్ ఉండింది, ఇప్పుడేమో కనిపించట్లేదు. దానికోసం అయితే వెతుకుతున్నాను. ఇంకా బెడ్రూమ్ లో కూడా వెళ్ళి వెతుకుతున్నా కానీ కనిపించట్లేదు అనమాట. ఈ గ్యాప్ లో మా మా విక్కీ గాడు చూసారా అసలు ఏం చేస్తున్నాడో. ఈ బ్యాగులు ఇవన్నీ అయితే నాకు వచ్చేసి ఇంకో టీవీ స్టాండ్ చిన్నది ఉంటే దాంట్లో ఉన్నాయి, ఇంకా విడివిడిగా ఉన్నాయన్నమాట. నేను అది కాకుండా హ్యాండ్ బ్యాగ్ కూడా ఇప్పుడు వాడట్లేదు. ఇంకా సరే ఎప్పుడో రేర్ గా తీసుకెళ్తున్నాను. సరే ఇవన్నీ అయితే వేస్ట్ గా పడి ఉన్నాయన్నమాట. సరేలే ఎందుకులే అని చెప్పనేసి నేనేమంటే వీటన్నిటిని ఒక బ్యాగ్ లో వేసేసి పక్కన పెట్టేద్దాం, అవసరమైనప్పుడు తీసుకుందాంలే అని ఇంకా అట్లాగా ఒక బ్యాగ్ లో సర్దామని ఇంకా ఇట్లా డబ్బులు ఏమైనా ఉన్నాయేమో చూస్తున్నాను అనమాట. దీంట్లో ఒక 2 బాల్స్ ఉన్నాయి. ఇవి ఇచ్చి మా ఫ్రెండ్ ఇచ్చింది, అప్పుడెప్పుడో ఇచ్చింది. ఇస్తే ఇంకా వాళ్ళకైతే ఇవ్వలేదనమాట. వాళ్ళకి ఇవ్వాలంటే భయం అండి. ఇవేంటంటే ఇలా ఎగిరితే ఇంకా పైకి అలా ఎగురుతుంటాయి కదా, ఇవి కొంచెం డేంజర్ అనమాట. గబక్కన ఎటుకన్నా తగిలినా కానీ పడిపోతాయేమో అలా భయం అండి. ఈ బ్యాగ్ ఏమో నేను మా విక్కీ పుట్టినప్పుడు తీసుకున్నాను. మా అత్తగారింటికి వెళ్తాము కదా, ఇంకా బట్టలు అవన్నీ సర్దుకోవాలి కదా అనేసి ఇంకా ఇంత పెద్ద బ్యాగ్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా ఈ బ్యాగ్ వచ్చి ఇంకా ఎప్పుడైనా నెల్లూరు అక్క వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు అలాంటప్పుడు ఏమంటే ఈ బ్యాగ్ తీసుకెళ్తాను అనమాట. ఇంకా లగేజ్ మరీ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడైతే ఇంకా పెద్ద బ్యాగ్ ఉంటది, ఆ బ్యాగ్ అయితే తీసుకెళ్తాను. ఇంకా అప్పుడు అక్క కూతురు మ్యారేజ్ అయినప్పుడు కూడా ఆ బ్యాగ్ లో బట్టలన్నీ తీసుకెళ్లాను అనమాట. పిల్లలకి చీరలని, నాకు నైట్ డ్రెస్సులు చాలా లగేజ్ అయితే పడుతుందండి. అది నేను ఆన్లైన్ లో కొన్నాను, చాలా స్ట్రాంగ్ గా కూడా ఉందన్నమాట. ఇప్పుడు కూడా బాగుంది, జిప్పులు కూడా ఏం పోలేదండి. కాస్ట్ కూడా ఇప్పుడు ఆఫర్ లోనే వచ్చింది అనుకుంటా. ఇంకా ఇక్కడేమో ఈ బాల్స్ ఉన్నాయి కదా, బాల్స్ అయితే ఇవ్వడం ఆలస్యం అనమాట. వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళి లక్కీ బాల్స్ ఇచ్చాడు అమ్మ అని చెప్పని తీసుకెళ్ళిపోయాడు. వాడికి పట్టలేని సంతోషము. ఇంకా అలాగండి హ్యాండ్ బ్యాగ్స్ అన్ని నా దగ్గర చాలా ఉంటాయి, కానీ వీటిల్లో కూడా చాలా వరకు నేను ఆన్లైన్ లో తీసుకున్న హ్యాండ్ బ్యాగ్స్ అనమాట. ఒకటో రెండో బయట తీసుకున్నాను అంతే, కానీ ఇంకా మా మిగిలినవన్నీ ఆన్లైన్ లోనే. ఇక్కడేమో ఈ బ్యాగ్ వచ్చి వీడికి మరీ పెద్దగా అనిపిస్తుంది, అందువల్ల దీన్ని ఇది కూడా కాకుండా ఈ జిప్ కూడా కాజేశాడు వీడైతే. ఆ జిప్ కూడా పడట్లేదు ముందుది, ఇంకా మామూలు అయితే పడుతుంది. ఇంకొక చిన్న బ్యాగ్ ఉందనమాట, ఆ బ్యాగ్ అయితే ఇద్దాంలే అని చెప్పి ఇది లోపల పెట్టేస్తాను. ఇక్కడ చూసారు పెద్ద కవర్ ఒకటి ఉండింది, ఇంకా దుమ్ము ఏం పడకుండా ఈ కవర్ అయితే ఈ బ్యాగ్ మొత్తం పట్టేశాను అనమాట. ఇంకా పెట్టేసి ఇంకా ర్యాక్ లో సర్దాను కదా, ఇంకా వాటిని అయితే ఇక్కడ పెట్టేశాను. బ్యాగులు కూడా బాబు తెచ్చి పైన ఒకటి, లక్కీది పైన విక్కీది కింద ఇలా పెట్టాను. మా లక్కీకి అయితే చెప్పాను అనమాట, బ్యాగ్ అయితే ఇక్కడ పెట్టుకోనానా అని చెప్పనేసి, బ్యాగ్ నీట్ గా సర్దుకో అని చెప్పాను. ఇంకా ఇదిగోండి ఈ బ్యాగ్ అయితే బాగుంటుందిలే చిన్నగా అని చెప్పని ఈ బ్యాగ్ లో ఓవర్ బాటిల్ అలాగే పలక ఈ రెండు అయితే పెట్టేశాను అనమాట. వీళ్ళైతే బాల్ తో ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా ఇదిగోండి చీపురు కూడా అయితే ఇంకా రెడీగా చేసినాను. ఇంకంతా చిమ్మాలి కదండి, ఇదంతా అయిపోయింది కదా, ఇంకా దుమ్ము ఇదంతా ఉందనమాట. ఇంకా సరే అని చెప్పని ఇంక ఇదంతా చిమ్మాను. కానీ బట్టలు అయితే అలాగే ఉండిపోయాయి, చాలా బట్టలు ఉన్నాయి. మాకేంటంటే వర్షం అంటున్నారు. నేనేమో నాకు బట్టలు మడతేయాలంటే నిజంగానండి టైం కుదరదు. టైం కుదిరినా కానీ ఒక్కోసారి ఏంటంటే ఇంకా రెస్ట్ తీసుకుంటానా, ఇంకా అలాగే ఉంటానన్నమాట. ఇంకా అలాగ ఉంటుందండి నాకు బట్టల విషయం కానీ అంట్లు విషయం, ఈ రెండింటి తలనొప్పి అండి నాకు. కానీ ఇవి రెండు ఇంపార్టెంటే కదండి, లేడీస్ ఎప్పుడు ఈ రెండే కదా, బట్టలు ఉతికి మడత వేయాలా, అంట్లు తోమాలా, ఇంక ఇవన్నీ ఉంటాయి. ఇంకా ఇక్కడేమో ఇల్లు అయితే చిమ్మేసేసి పిల్లలకి ఇంకా లక్కీకి అయితే అట్లేద్దాంలే అని చెప్పనేసి, ఎందుకంటే మళ్ళీ స్కూల్లో వాళ్ళు టీచర్స్ అరుస్తున్నారంట, ఇంకా అట్లా అవన్నీ వేసుకోరావాలి అని చెప్పని. ఇంకా కొన్ని బుక్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే వాడికి కొన్ని బుక్స్ పంపించాను కదా, అందువల్ల ఏంటంటే నేను ఆ బుక్స్ కొన్నిటికే వేసేస్తాంలే అని చెప్పని, ఇంకా సగం బుక్స్ ఉన్నాయండి, వాటికైతే ఈ వీక్ లోనే వేయాలన్నమాట. సాటర్డే అలా కూర్చుంటాను, మాకు ఎట్లా సండే డే ఆఫ్ కదా, ఇంకా అలాగా సాటర్డే రోజు అయితే కూర్చుంటాను
కూర్చున్నానంటే ఇంకా ఆ రోజు పనులు చేసుకుంటే ఆ రోజుకి అయిపోతాయి అనమాట. ఇంక ఇక్కడేమో చిమ్ముతూ ఉన్నాను. టీవీ ఏంటంటే కొంచెం చాలా ముందుకుంది. అందువల్ల ఏంటంటే టీవీని కొంచెం వెనక్కయితే నెట్టేస్తున్నాను మరలా. పిల్లలేమో మరీనండి దగ్గరగా చూస్తారనమాట కుర్చీలేసుకొని. ఇంకా అలాగే యాక్చువల్‌గా అయితే ఈ టీవీ మాకు బెడ్‌రూమ్‌లో పెట్టుకున్నాం మేము. బెడ్‌రూమ్‌లో ఏంటంటే పిల్లలు స్కూల్‌కి అలా హాలిడేస్ ఇచ్చినప్పుడు ఫుడ్ అవన్నీ తింటూ ఇంకా బెడ్ మీద వేసేస్తూ, ఆ బెడ్ మీద ఎగురుతూ అలా ఉంటారనమాట. ఇప్పుడు కూడా ఆప్షన్ అయితే ఉందండి. బెడ్‌రూమ్‌లో పెట్టుకోవచ్చు. కానీ నేనైతే పెట్టట్లేదనమాట. ఎందుకులే హాల్‌లో గానైతే బావుంటది. బెడ్‌రూమ్‌లో అది కాకుండా ఒక్కోసారి నైట్ పెట్టుకోవాలన్నా గాని డిస్టర్బెన్స్‌గా అలా ఉంటుంది గదా! అందువల్ల నేనేంటంటే ఇంకా హాల్‌లోనే పెట్టేద్దాంలే అనేసి ఇంకా దాన్నైతే హాల్‌లో పెట్టేసాననమాట. ఇంకా ఇక్కడేమో ఇలాగా అట్టలేద్దాంలే అని చెప్పి ఫస్టేమో అట్టలెక్కడున్నాయో మేము ఎతికామనమాట. అయితే ఇది కొన్ని బుక్స్ ఉన్నాయి గదా! ఇంకా ఆ బ్యాగ్‌లో పెట్టేసాను. ఇంక తర్వాత గుర్తొచ్చి ఇంకా ఆ బ్యాగ్‌లో అయితే తెచ్చేసాననమాట. ఇక్కడ చూసారా విక్కీ గాడైతే అస్సలు కామ్‌గా ఉండట్లేదు. అస్సలు ఉండడు కూడా వాడు. ఏదోకటి కలిపెడుతూనే ఉంటాడనమాట. ఇంక ఇక్కడేమో బుక్స్‌కి వాటికి సెపరేట్‌గా ఇచ్చారండి. నోట్ బుక్స్‌కేమో చిన్నవి, అలాగే మామూలు వాడు వాడుకున్న బుక్స్‌కేమో పెద్దవి అలాగిచ్చాడనమాట. మొత్తం వచ్చి వాడినైతే కౌంట్ చేపిచ్చాను నేను. ఎందుకంటే బుక్సు పోతాయని చెప్పని. ఇంకా స్కూల్ నుంచి వచ్చేటప్పుడు గూడా అన్నీ కౌంట్ చేసుకొని రా నాన్న అని చెప్పాను. ఇంక వాడేమో సరే అని చెప్పని అప్పటినుంచి ఏంటంటే వాడు బుక్స్ అన్నీ కౌంట్ చేసుకొని వస్తాడనమాట. ఇంకా ఇలాగ ఈ బుక్స్‌కైతే అట్టలైతే వేసేసి ఇంకా టిఫిన్ అయితే చెయ్యాలండి. ఈరోజైతే లేట్ అయిపోయింది మాకు. నేను వచ్చేసి మళ్ళా హాల్ గూడా కొంచెం పనుంటే అది గూడా సర్దేశాను కదా! ఈరోజంతా దీనితోటే అయిపోయిందనమాట. ఇప్పుడు చూసారా ఎంత నీట్‌గా ఉంది ఇక్కడ సర్దిన తర్వాత. ఇంకా కానీ బట్టలొక్కటే ఉన్నాయండి. ఇవి గూడా ఏంటంటే ఇంకా రేపైనా మడతేయాలనమాట. ఇంకా ఇలా ఉంటుందండి నా పరిస్థితయితే. ఒక్కదాన్నే అన్నీ చేసుకోవాలండి. ఇంట్లో పనులు, పిల్లల పనులు, అలాగే పిల్లలు బయట పనులు, ఇంకా పిల్లల్ని స్కూలుకి వదిలిపెట్టేది ఇవన్నీ అయితే చూసుకోవాలి. మళ్ళా వీళ్ళ హెల్త్‌లు గూడా బాలేకుండా వస్తాయా, వాటితోటి గూడా అయితే ఇంకా నేను అన్నీ చూసుకోవాలనమాట. ఇప్పుడు గూడా ప్రెజెంట్ ఏంటంటే విక్కీకేమో పాపం దగ్గండి. మొన్నైతే వామిటింగ్ చేసుకున్నాడు. నిన్నే వామిటింగ్ చేసుకున్నాడు వాడు. ఆ గల్ల అదంతా వచ్చేసిందనమాట. అయితే నేనేంటంటే పచ్చకర్పూరం ఉంటుంది గదండీ! దగ్గు మందు కూడా వాడట్లేదు. ఆ పచ్చకర్పూరము కొబ్బరి నూనెలో వేసి కరగబెట్టి బాగా మసాజ్ చేస్తానండి. ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇంకా గల్లనేది వచ్చేస్తుందనమాట. ఎందుకంటే చిన్న పిల్లలకు గల్లనేది ఉయ్యలేరు కదా! మింగేస్తారనమాట. ఇంకా అలాగా వాళ్ళకి అన్‌ఈజీగా ఉంటుంది. ఇలా చేసామంటే అది మోషన్‌లో గల్లనేది పడిపోతుంది. పిల్లలు గూడా త్వరగా రికవరీ అవుతారనమాట. ఇంకా నేనైతే అలా చేస్తాను. పిల్లలు ఏం లేదండి మనకు తెలియకుండానే స్వీట్‌లని, అవని వాళ్ళ ఆరోగ్యం బాగున్నప్పుడు మనం ముద్దుగా తీసిస్తామా, అవి ఈ రోజు అనే రోజు ఇలా కాఫు, జలుబు ఇవన్నీ వస్తాయనమాట. ఇంకా అలా ఉంటుంది. అలాగే లక్కీకి గూడా జ్వరం అనమాట. ఇద్దరు పిల్లలకి ఒకేసారి బాలేకుండా ఒకరికి బాగలేకపోతే చిన్న పిల్లలు కదండీ! ఒకరు బాలేకపోతే ఇంకొకరు సిక్ అయిపోతారు. ఇంకా వాళ్ళతో ఏగుతూ ఇంక ఇంట్లో పనులు చేసుకుంటూ ఇలా గడిచిపోతుందండి నా పరిస్థితయితే. ఇంకా ఇట్లాగనమాట అట్టలవన్నీ యేసేసి ఇంకా వాడికైతే బ్యాగ్‌లో సర్దుకోమని ఇచ్చేసానండి. ఇదేనండి ఈరోజు లాగ్ అయితే. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి పిల్లల కోసం. సింగిల్ పేరెంట్‌గా మిమ్మల్నయితే రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు గాని కొంచెం సపోర్ట్ చేశారంటే నేను కొంచెం ముందుకు వెళ్తానండి. సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు. వీడియో చూసిన వాళ్ళు లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసిన వాళ్ళు.